భూభారతి చట్టం అమల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సుల్లో రైతులు తమ సమస్యలు వినిపించేందుకు తరలివస్తున్నారు. ఈ నెల 3 నుంచి ప్రారంభించిన కార్యక్రమంలో ఇప్పటి వరకు 561 మండలాలలో 7,578 గ్రామాలలో రెవెన్యూ సదస్సులు నిర్వహించారు. ఇప్పటి వరకు వివిధ సమస్యలకు సంబంధించి 4.61 లక్షల దరఖాస్తులు వచ్చినట్లు రెవెన్యూ శాఖ ప్రకటించింది. ఆయా దరఖాస్తులలోని సమస్యలను కంప్యూటరీకరిస్తున్నారు. వచ్చిన సమస్యల్లో ఎక్కువగా సాదా బైనామాలు, విస్తీర్ణాల నమోదులో హెచ్చుతగ్గులు, ఎసెంట్ భూముల అంశాలు, రికార్డులలో అచ్చుతప్పులు తదితరాలు ఉంటున్నాయి. ఈ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి 50 సదస్సులలో ప్రత్యక్షంగా పాల్గొన్నారు. ఈ నెల 20వ తేదీ వరకు రైతుల సమస్యలపై దరఖాస్తులు తీసుకోనున్నారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా నక్షలు లేని 413 గ్రామాలకు నక్షను రూపొందించేందుకు ప్రభుత్వ కార్యాచరణ కొనసాగుతుంది. పైలట్ సర్వే చేపట్టిన 5 గ్రామాలలో 2,988 ఎకరాలకు గాను 1,591 ఎకరాలలో సర్వే పూర్తి చేశారు. ఎస్వి ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రాష్ట్రంలో యాసంగి ధాన్యం కొనుగోళ్లు దాదాపుగా ముగిశాయి. జూన్ 13 నాటికి 73.70 లక్షల టన్నుల ధాన్యం పౌర సరఫరాల సంస్థ కొనుగోలు చేసింది. దొడ్డు రకం లక్ష్యాన్ని మించి కొనుగోలు చేయగా సన్నాల కొనుగోళ్లు అంచనాల కంటే స్వల్పంగా తక్కువగా జరిగాయి. ధాన్యం కొనుగోలులో నిజామాబాద్, నల్గొండ జిల్లాలు తొలి 2 స్థానాల్లో నిలిచాయి. జగిత్యాల, పెద్దపల్లి, కామారెడ్డి, సిద్దిపేట తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. సన్నాలకు ప్రభుత్వం బోనస్ ఇస్తుండటంతో యాసంగిలో భారీగా సాగయ్యాయి. నిజామాబాద్, నల్గొండ వంటి జిల్లాలలో మార్చిలోనే వరి కోతలు మొదలు కాగా సన్నాల కొనుగోలు భారీగా జరిగాయి. ఏప్రిల్లోనూ దొడ్డు రకం కంటే సన్నాలే అధికంగా ఉన్నాయి. మే నెల వచ్చేసరికి సన్నాల కొనుగోళ్లు తగ్గాయి. అధిక ఉష్ణోగ్రతల కారణంగా నూక శాతం అధికంగా వస్తుందని రైతులకు మిల్లర్లు కొర్రీలు పెట్టారు. ఆ తర్వాత అకాల వర్షాలు మరింత ప్రభావం చూపాయి. దీంతో పౌర సరఫరాల సంస్థ అంచనాల మేరకు ధాన్యాన్ని కొనుగోలు చేయలేకపోయింది. ఎస్వి ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.